హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో నేనైతే ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. సో నా యూట్యూబ్కి నేనైతే జీరా రైస్ అయితే చేశాను మార్నింగ్ టిఫిన్కి. సో అది ఎలా చేశానో దాని ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో బియ్యం 2 కప్పులు, నీరు 5 కప్పులు, జీలకర్ర 5 టీ స్పూన్లు, నెయ్యి లేదా నూనె 4 టేబుల్ స్పూన్. నేనైతే ఇక్కడ నెయ్యి వాడాను. అరోమా అయితే చాలా బాగా వచ్చింది. సో పచ్చిమిర్చి 4, మేము కొంచెం ఎక్కువ తీసుకున్నాను, మేము స్పైసీగా తింటాం కాబట్టి మీ స్పైసీని తగ్గట్టు మీరు వేసుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, లవంగాలు 4, అవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొంచెం గార్నిష్కి. సో నేనైతే కుక్కర్లో అయితే చేశాను. సో 2 విజిల్లు పెట్టి, సో కుక్కర్ బాగా కడిగి శుభ్రంగా స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకున్న తర్వాత నెయ్యి అయితే వేసానండి, ఒక 2-3 టేబుల్ స్పూన్. నెయ్యిలో జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర వేయగానే అరోమా అయితే చాలా బాగా వచ్చింది. సో జీలకర్ర కొంచెం వేయించిన తర్వాత ఇందులోనే బిర్యానీ ఆకులు, లవంగాలు వేసి చిటపటలాడే వరకు ఉంచండి. సో ఈలోపు మనము రైస్ అయితే కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే రైస్ అనేది పొడిగా చాలా బాగా వస్తుంది. సో తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక 30 సెకండ్స్ పచ్చివాసన పోయేలాగా వేయించండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత నానబెట్టిన బియ్యం నీరు వంపేసి కుక్కర్లో వేసి 2 నిమిషాలు నెమ్మదిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత 5 కప్పుల వాటర్ అయితే పోయండి. అండ్ ఉప్పు కూడా వేసి ఇక్కడే ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకొని మీకు సరిపోయినట్టు ఉప్పు వేసుకొని సో కలిపి బాగా మిక్స్ చేయండి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్లేమ్ 5 నిమిషాలు అలాగే వదిలేయండి. పైన ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచండి. పోయాక క్యాప్ అయితే తీసేసి ఒక్కసారి కలిపి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.